ఎక్కడికెళ్ళినా ప్రజల ఆదరణ అనూహ్యంగా ఉందని, టీడీపీని వారిలో ఒక ఫ్యామిలీగా చూస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె నెల్లూరు నగరం 16వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా రమాదేవికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ఇంటింటికి వెళ్లి 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. ఇదే క్రమంలో ఈ డివిజన్లోని ప్రజలందరూ నారాయణ చేసిన అభివృద్ధిని రమాదేవికి చెబుతుండటంతో ఆమె ఆనందానికి హద్దులేవు. మే 13న జరగబోయే ఎన్నికల్లో మేమంతా సైకిల్ గుర్తుపైనే ఓటేసి మా నారాయణ సార్ని గెలిపించుకొని తీరుతామంటూ రమాదేవికి ప్రజలే హామీ ఇవ్వడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ డివిజన్లో 144 మరియు 244 మరియు 245 ఈ రెండు బూతులకు సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరిని కలవటం వారిని జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ విధంగా వస్తున్నాము అని చెప్పిన వెంటనే వాళ్ళ ఇళ్లలో నుంచి కొంతమంది కిందకు వచ్చేసి వాళ్ళు కూడా ఉండి పై నుంచి కింద వరకు పై ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చింది, పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అంతా ఒక యూనిట్ లాగా పైనుంచి కిందకి మొత్తం అందరూ వచ్చి వారి యొక్క హృదయపూర్వకమైన సపోర్ట్ని మాకు ఇచ్చి పంపించడము జరిగింది. కింద దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి ఈ రకంగా ఒక ఫ్యామిలీని ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజానీకము. వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు, మా అభివృద్ధి అనేది నారాయణ గారు ఈ రోడ్లు ఎట్లుండేవి అంతకు ముందు, ఇప్పుడు ఎట్లా అయినాయి, 2014కి ముందు ఎట్లుండింది ఈ ప్రాంతము, కింద అడుగు పెట్టాలంటే విపరీతమైన కాలు మోకాల్లో నీళ్లుగా గుంటలుగా మిట్టలుగా అట్లా ఉండింది. అదే మన నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అద్భుతంగా తయారైనాయి. ప్రతి ఒక్కళ్ళము మాకు ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు అయ్యి మేము ఆ విధంగా లాభపడ్డాము. ఇక్కడ మాకున్న ఆస్తుల విలువ పెరిగింది. అది ఒకటి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మా యువతకి అవసరం, తెలుగుదేశం పార్టీ రావటము మా యూత్కి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ అనౌన్స్ చేసిన పాపాన పోలేదు. చేస్తారు అని చెప్పేసి యువత ఎదురు చూపులతోనే సరిపోయింది, కానీ జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా మెగా డిఎస్సి ఎగ్జామ్ అనౌన్స్ చేస్తామని చెప్పటము, తర్వాత ఫ్యాక్టరీస్ని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కొత్త ఫ్యాక్టరీస్ని తర్వాత కంపెనీస్ని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చి తద్వారా మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న అష్యూరెన్స్ ఇవ్వటం, ఇవన్నీ తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది. ప్లస్ ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కళ్ళకి యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పటం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రానంత వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్తున్నారు. ఈ రకంగా మాకు ఖచ్చితంగా అభివృద్ధికి కానీ మా పిల్లల భవిష్యత్తుకు కానీ తప్పకుండా తెలుగుదేశమే రావాలి. కాబట్టి మా యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే మేము ఎన్నుకుంటాము. ఇది తథ్యం, ఇది తప్పకుండా మా కోసం మేము చేసుకుంటాము. కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు చక్కగా వెళ్ళిరండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు. వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.